డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ కేవలం వారంలోగా 100 కోట్లు రాబట్టింది. 200 కోట్ల వైపు సిద్ధు జర్నీ కంటిన్యూ అవుతోంది. అదే జరిగితే నాని, విజయ్ దేవరకొండ అడవి స్టేస్ లిస్ట్లో సిద్ధు చేరే ఛాన్స్ ఉంది. టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అరడజన్ స్టార్స్ బాక్స్ ఆఫీస్లో బాక్సింగ్ ఆడిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ నే బయట పెట్టేలా ఉన్నారు. టిల్లు స్క్వేర్ 1 వీక్ లో 100 కోట్లు దాటింది. ఇక 200 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టేందుకు వెయిట్ చేయమంటున్నాడు టిల్లు. డీజే టిల్లు వచ్చే వరకు సిద్ధుకి గుర్తింపు లేదు. దాని సీక్వెల్ వచ్చాక టిల్లు అంటే ఎవరో చెప్పనక్కర్లేదు. అంతగా దూసుకెళ్తున్నాడు స్టార్ బాయ్ సిద్ధు. టిల్లు స్క్వేర్ సందడి కొనసాగుతోంది. ఇది ఈజీగా 200 కోట్ల క్లబ్ లో పడే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఫ్యామిలీ స్టార్ హంగామానే. కానీ టాక్ వీక్ అవ్వడంతో ఫ్యామిలీ స్టార్ సీన్ రివర్స్ అయింది. రౌడీ అంటే యూత్ లో ఉన్న క్రేజే వేరు. అలాంటి తనకు ఒక్క హిట్ పడితే బాక్స్ ఆఫీస్ లో వచ్చే రీసౌండే వేరు. అందుకే ఫ్యామిలీ స్టార్ పంచ్ పడినా ఎప్పుడో ఒకప్పుడు ఒక్క సాలిడ్ హిట్ పడితే రౌడీ దాడి లెక్కే మారిపోతుందనే అభిప్రాయం ఉంది. ఇక విజయ్ తో పోలిస్తే టాలీవుడ్ లో సిద్ధు కూడా విశ్వక్సేన్ లాగే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి యూత్ మతిపోగొట్టే రేంజ్ లో ఇమేజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలానే చాలా మంది కొత్త హీరోలు వస్తున్నా యూత్ పల్స్ పట్టుకొని వేగంగా దూసుకెళ్తోంది మాత్రం విశ్వక్సేనే. ఆ విషయంలో స్టార్ హీరోల వారసులు చాలా వెనుకబడ్డారు. వీళ్ళు వేగం పెంచారు. నిజానికి విజయ్, సిద్ధు, విశ్వక్సేన్ కంటే ముందే గూఢాచారి, క్షణం, ఎవరు అంటూ వరుస హిట్లతో దూసుకొచ్చాడు అడవిశేష్. తరువాత మేజర్తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా అయ్యాడు. ఆల్మోస్ట్ 100 కోట్ల క్లబ్లో అడుగు పెట్టబోయాడు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో బిజీ అయ్యాడు. నిజానికి అడవిశేష్ నుండి సిద్ధు వరకు ఈ యంగ్ హీరోలకి బ్యాక్గ్రౌండ్ లేదు. పెద్దగా ఇండస్ట్రీలో సపోర్ట్ లేదు. కేవలం కథలు రాయటం, లేదంటే మంచి కథలు ఎంచుకోవటం, కుదిరితే డైరెక్షన్ కూడా చేసేయటం, ఇలా మల్టీ టాలెంట్తోనే మెస్మరైజ్ చేశారు. అడవిశేష్, విశ్వక్సేన్, సిద్ధు వీళ్ళు ముగ్గురు రైటర్స్గా ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో ఒకరిద్దరు దర్శకులుగా సక్సెస్ అయ్యారు. ఎటొచ్చినా నవీన్ పోలిశెట్టి మాత్రం సపోర్టింగ్ రైటర్గా వచ్చి నటుడిగా హాఫ్ సెంచరీ అంటూ లెక్కలు పనిచేస్తున్నాడు. అడవిశేష్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ ఇలా ఈ బ్యాచ్ ఇండస్ట్రీలోనే మెరవకముందే ఈ తరహాలోనే దూసుకొచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. దసరా, శ్యామ్ సింగ్ రాయ్తో 100 కోట్ల ఆర్టిస్ట్గా మారాడు. హాయ్ నాన్నతో పాన్ ఇండియా లెవెల్లో మంచి నటుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు దసరా దర్శకుడితోనే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో బన్నీ, చెర్రీ, తారక్ ఇలా బడా స్టార్లు పాన్ ఇండియా లెవెల్లో ఎంత దూసుకెళ్తున్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు. అంతకాకుండా ఆ రేంజ్ కి వెళ్ళగలమని బ్యాక్గ్రౌండ్ లేని నాని అండ్ కో ప్రూవ్ చేస్తున్నారు. ఆ విషయంలో నాని కంటే విజయ్ 2 అడుగులు ముందే ఉన్నా సాలిడ్ సక్సెస్ లేక తికమక పడుతున్నాడు. ఏదేమైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా టాప్ స్టార్స్ తో పోటీ పడటంతో ముందుంటోంది ఈ బ్యాచ్.